నమస్తే అండి. ఈ రోజు మనం గాలి గురించి చెప్తున్నాం. ఏంటి గాలి అంటారా? గాలి అంటే ఆ గాలి కాదండి. ఆయుర్వేద శాస్త్రంలో గాలికి మంచి ప్రాముఖ్యత ఇచ్చారు. ఎందుకంటే మనకి ఎన్ని దిక్కులు ఉన్నాయి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, వాయువ్యం, ఆగ్నేయం ఇన్ని గాలులు ఉన్నాయి కదండి. తర్వాత ఋతువులు ఉన్నాయి. శీతాకాలంలో, వర్షాకాలంలో, వేసవి కాలంలో, ఈ ఋతువుల్లో ఏ ఋతువులో ఏ గాలి వీస్తే ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది మనిషి మీద అనేటటువంటి ఆయుర్వేద శాస్త్రంలో చాలా వివరంగా చెప్పారండి. దీనివల్లే మనలో ఉన్నటువంటి దోషాలు ఎక్కువ తక్కువ అవటం. ముఖ్యంగా నేను చెప్పేది ప్రతి వ్యక్తి కూడా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు గాలి ఉత్తర దిశ నుంచి వచ్చే గాలి శరీరానికి శక్తినిస్తుంది, కాంతినిస్తుంది. తూర్పు వైపు నుంచి వచ్చే గాలి శరీరంలో శక్తిని మెరుగుపరుస్తుంది. దక్షిణ వైపు నుంచి వచ్చే గాలి వీస్తే వేడితనం వస్తుంది, పైత్యం పెరుగుతుందండి, పిత్త దోషం పెరుగుతుంది. పశ్చిమ దిశ నుంచి వచ్చే గాలి శరీర వాతావరణాన్ని, శీతలతను పెంచుతుంది. శరీరంలో వాతాన్ని పెంచుతుంది, శీతలతను కూడా పెంచుతుంది. అలాగే ఉదయం తూర్పు నుంచి వచ్చే గాలి మంచి శక్తి అండి. సాయంత్రం పూట పశ్చిమ నుంచి వచ్చే గాలి చాలా వాతాన్ని పెంచుతుందండి. ఆయుర్వేద ప్రకారం ప్రాకృతంగా సరి అయిన సమయంలో సరి అయిన గాలిని మనము ఆస్వాదించగలిగితే ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం. అలాగే వేసవి శరదృతువుల్లో సువాసనలతో కూడినటువంటి గాలిని మనం ఆస్వాదించాలి. వర్ష ఋతువులో వచ్చేటటువంటి శీతాకాలపు గాలిని తగ్గించండి, అది మంచిది కాదు. వర్ష ఋతువులో వచ్చేటటువంటి గాలి దానిలో తేమ ఎక్కువ ఉంటుందండి, అనారోగ్యానికి హేతు అవుతుంది. అది గమనించండి. దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండండి. పూర్తి వివరాలు కావాలంటే నన్ను సంప్రదించండి. ఆయుర్వేద శాస్త్రంలో ఏ పక్క నుంచి గాలి ఎవరికి ఎప్పుడు ఎలా పనిచేస్తుందని మేము వివరంగా తెలియజేస్తామండి. ఆయుర్వేదంలో చెప్పిన జీవన విధానాన్ని అనుసరించండి. నమస్తే అండి.